10,000 కిలోమీటర్ల ప్రయాణం. అలా అని అది విహారయాత్ర కాదు, ఆకలి యాత్ర. ఎక్కడో గుజరాత్ నుంచి గొర్రెల మేత కోసం రాష్ట్రానికి వచ్చారు. ఒంటెలపై సామాన్లు పెట్టుకొని ఊరూరు తిరుగుతున్నారు. వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడే తిండి, నిద్ర. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో బతుకు పోరాటం చేస్తున్నారు గుజరాత్ గొర్రెల కాపరులు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గొర్రెల కాపరులు గుజరాత్ నుంచి వలస వచ్చారు. తమ గొర్రెలను మేపుకుంటూ వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. ఇక్కడే గొర్రెలను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుతూ ఉంటారు. వర్షాకాలం ముగిసిన తర్వాత పంటను తీయగానే ఆ పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్, తలమడుగు, ఉట్నూరు, ఇంద్రవెల్లి, గాదెగూడ, నార్నూర్ మండలాల్లో, కుమ్రంభీం జిల్లాలో జైనూర్, సిర్పూర్ యు, తిర్యాని, ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బన మండలాల్లో ఎక్కడ చూసినా ఈ గొర్రెల కాపరులే కనిపిస్తున్నారు. పెంచిన గొర్రెలను అమ్ముకుని వచ్చిన ఆదాయంతో బతుకుతున్నామంటున్నారు కాపరులు. मंडी चराते भैया, यहाँ पेट के लिए कमाते। गुजरात छोड़ के इधर आए, चारा मंडी को नहीं मिल रहा, चारा के लिए आए इधर आए मंडी के चारे लिए। अपना गांव गुजरात है, ये चारा के लिए घूमते। किन्नौर से अदलाबाद, अदला से किन्नौर जाते आते, चंद्रापुर तक जाते, कभी कभी चारा मिलने जाते कुछ काम को जाते। ऐसा मंडी लेके नहीं आते भैया, चारा इधर ही मिलता। ये मंडी इधर हम शादी को ऐसे जाते। 10 साल और भैया सामान भरते सामान के लिए ऐसे खेत में चारा मिला गया, खेत में बिठा देते, बांध देते। चारा मिला तो बिठा दे जाएगा, खेत वाला बोला वहाँ बिठा दे जाएगा। यहाँ नहीं है भैया, उधर है घर एक बांध के है, वहाँ कोई नहीं रहते। दे दिया ऐसे ही दूसरे लोग रहते, कोई सगा सही। గొర్రెలకు మేత ఎక్కడ ఉంటే అక్కడకు పోతారు ఈ కాపరులు. పంట పొలమైనా అడవులైనా అక్కడే నివాసం. మామూలుగా వలస వెళితే కుటుంబ పెద్దలు వెళ్తారు, కానీ వీళ్లు కుటుంబ సభ్యులందరూ వలస వచ్చారు. కాలం ఏదైనా వీళ్ల వలసలు ఆగవు. వర్షాకాలంలో గొర్రెలు చనిపోయినా నష్టాల పాలైన సందర్భాలు ఉన్నాయంటున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒంటెలపైన సామాను వేసుకుని తిరుగుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మేము రబీ పంటలు వేస్తాము. రబీ పంటలు వేసిన దానికి పత్తిలా మెప్పిస్తాము, పండబెట్టుకుంటాం. ఇటే ఏమేమి పైసలు డబ్బులు ఏమి తీసుకోము, బట్టి మేము మేత కోసం మేము పండబెట్టుకుంటాము. మా పూల నంబర్స్ ఉన్నాయి, అస్తలు, పోతలు. మేము పోయినాం బియ్యం ఏం లేదు, నీళ్ళు ఇస్తాము, బాంబులు తీస్తాము, బోర్లు ఇస్తాము, నీళ్ళు వాటి వాటర్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేది ఏమి లేక. చక్కెర పత్తి తాడుగుది, చక్కెర పత్తి ఇస్తాము. శల్యపాపం వాళ్ళు. గొర్రెల ఎరువు కోసం రైతులు వీరికి ఆశ్రయం కల్పిస్తారు. మందను పొలాల్లోనే ఉంచుతారు. దీనికోసం కాపరులు డబ్బులు తీసుకోరని రైతులు చెబుతున్నారు.